ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అల్లూరు జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గూడెం కొత్త వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లిలో ఘోర ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో గిరిజనుల ఇళ్లపై ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున మట్టి పెళ్లలు రాళ్లు స్థానికంగా ఉన్న ఇళ్ల మీద పడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు ధ్వంసం అవగా పలువురు గల్లంతయ్యారు. దీంతో అలర్ట్ అయిన ఐటీడీఏ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు మృతి చెందిన మహిళా కుటుంబ సభ్యులకు జాతీయ విపత్తుల సంస్థ నిబంధన ప్రకారం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు. ఘటనలో మరో 3 వ్యక్తులకు గాయాలయ్యాయని, వారికి సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నామన్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించామన్నారు కలెక్టర్ దినేష్ కుమార్. గాలికొండ అయ్యా మాది చట్రాపల్లి గ్రామము, గాలికొండ పంచాయతీ, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా. అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండే కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నారు సార్, మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి గురుమూర్తి అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలు అన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. ఇక ఈ ఘటనపై వంటి సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు వచ్చి పర్యవేక్షిస్తున్న విజువల్స్ అయితే చూస్తున్నాం, వివరాలేంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో 2 తెలుగు రాష్ట్రాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏదైతే మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల మీద ఈ వరద తాలూకా ఎఫెక్ట్ చాలా ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరే క్రమంలో ఈ కొండ చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విరుచుకుపడడంతో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ఈ తండా ప్రాంతంపై కొండ చర్యలు ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఒక్కసారిగా ఏవైతే వీళ్ళు నిర్మించుకున్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో ఏదైతే ఈ ఘటనలో ఒక మహిళ కూడా మృతి చెందినట్టుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తీవ్ర గాయాలైనటువంటి వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పాడేరు ఐటీడీఏ పాడేరు అధికారులకు తెలియజేస్తూ కూడా అక్కడి నుంచి ఉటావుటున పాడేరు హాస్పిటల్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగు పొరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోతటి ప్రాంతాలన్నీ కూడా జలమయంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా వాటర్ ఫాల్స్ అన్ని కూడా, అంటే విశాఖ ఏజెన్సీ అనగానే, అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ జిల్లాలు అనగానే అందమైనటువంటి సోయగాలు, అందమైనటువంటి వాటర్ ఫాల్స్ అందరూ చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి వరదల సమయంలో చూసుకుంటే కనుక అవన్నీ కూడా పొంగు పొరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాద స్థాయిలో పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు ఈ వరద ఉధృత నీరంతా కూడా తరలి రావడంతో ఈ ప్రాంతాలకి వెళ్తున్నటువంటి రాకపోకలన్నీ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులంతా ఇప్పటికే ఆ ప్రాంతాలకి, అల్లూరు జిల్లాకి వెళ్లాల్సినటువంటి 4 ప్రాంతాలు ఏవైతే ఇటు అరకు నుంచి కానీ, లేదా నర్సీపట్నం నుంచి కానీ, లేదా అటు రంపచోడవరం పై నుంచి కానీ ఈ ఏజెన్సీకి వెళ్ళేటువంటి ముఖద్వారాలన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉంచడం కూడా జరిగింది. అయితే ఏవైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేటు స్కూల్స్ కానీ, లేదా ప్రభుత్వ స్కూల్స్ కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కూడా
పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రజలకు ఉన్నటువంటి అంటే గిరిజన గ్రామాల్లో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఈ వరద పరిస్థితుల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్ది 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండే ప్రభావం ఉంది కాబట్టి మరో 2 రోజుల పాటు కూడా ఖచ్చితంగా గిరిజన ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ కొండ చర్యలు విరుచుకుపడడంతో ఈ దారుణమైన ఘటన అయితే ఇక్కడ చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో 5 అయితే తీవ్రంగా పరిస్థితి కూడా తెలుస్తుంది మనకి. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ. హైదరాబాద్